హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సింతు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను వీడియోలో చిలకడ దుంపల్ని ఎలా ఉడికించుకోవాలో చూపించబోతున్నాను. అయితే చిలకడ దుంపల్ని ఎలా ఉడికించుకుంటారు? నీళ్లు వేసి ఉప్పు వేసి ఉడికించుకుంటారు. ఎక్కువగా అయితే అలాగే ఉడికించుకుంటారు. అలా ఉడికించుకోవడం వల్ల చిలకడ దుంపలో ఉండే విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. అలా కాకుండా నీళ్లు వేయకుండా, ఉప్పు వేయకుండా, అలాగే నూనె కానీ నెయ్యిని కానీ ఏమీ వాడకుండా చిలకడ దుంపల్ని చాలా స్వీట్గా ఎలా ఉడికించుకోవాలో ఈరోజు వీడియోలో చూపించేస్తాను. ఇలా ఉడికించుకుంటే చిలకడ దుంపలో ఉండే విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకి అందుతాయి. అలాగే చాలా స్వీట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. అయితే ఆ టెక్నిక్ ఏంటో ఈరోజు నేను వీడియోలో మీకు షేర్ చేసేస్తాను. మీరు వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. అయితే ఇప్పుడు చిలకడ దుంపల్ని ఎలా ఉడికించుకోవాలో చూద్దాము. చిలకడ దుంపల్ని ఉడికించుకోవడానికి ముందుగా అయితే మనము చిలకడ దుంపలు తీసుకొని నీళ్ళలో ఒక పావు గంట పాటు నానబెట్టుకొని నీట్గా కడిగేసుకోవాలన్నమాట. అలా నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని కడుక్కోవడం వల్ల చిలకడ దుంప పైన ఉన్న మట్టి, ఇసుక అంతా కూడా చక్కగా వదిలిపోతుంది అనమాట. అలా నీట్గా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత చిలకడ దుంపలకి రెండు వైపులో ఉన్న పాట్ని కట్ చేసుకోవాలన్నమాట. అటువైపు ఇటువైపు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ పాట్ని కట్ చేసుకోవాలి. అందులో కూడా ఎక్కువగా ఇసుకుంటుంది అనమాట. అందుకనేసి వాటిని కట్ చేసుకొని ఉడికించుకున్నట్లయితే కనుక మనకి చిలకడ దుంపలు మంచి టేస్ట్ వస్తాయి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను లావుగా ఉండే చిలకడ దుంపలు తీసుకున్నాను కాబట్టి ఇలా పెద్ద పెద్ద సైజులు రౌండ్గా కట్ చేస్తున్నాను. మీరు సన్నగా పొడవుగా ఉండే చిలకడ దుంపలు, మీడియం సైజులో ఉండే చిలకడ దుంపలను తీసుకుంటే అస్సలు కట్ చేయాల్సిన పనే లేదండి. నేను ఇక్కడ లావుగా ఉన్నాయి కాబట్టి అవి ఉడకడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనేసి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోండి. బెల్లాన్ని తురుముకొని 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం తురుముని వేసుకున్న తర్వాత మనము ఈ ముక్కలకి ఈ బెల్లం పట్టేటట్టుగా కొద్దిగా కలుపుకోవాలన్నమాట. అంతే, అయిపోయినట్లేనండి. మనము నీళ్ళు కానీ, ఉప్పు కానీ, నెయ్యి కానీ, నూనె కానీ ఏం వేసుకోవట్లేదు. ఈ బెల్లాన్ని వేసుకొని ముక్కలకి పట్టేటట్టుగా కొద్దిగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. అంటే కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలి. విజిల్ కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించేసుకోండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే మనం వేసుకున్న బెల్లం అనేది బాగా కరుగుతుందనమాట. 2 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి. 2 నిమిషాల తర్వాత మనం వేసుకున్న బెల్లం అనమాట ఈ విధంగా కరుగుతుంది. ఈ పొంగులాగా వస్తుంది చూసారా? ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మనము ఈ బెల్లము ఈ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ముక్కలు రెండు వైపులా కూడా చక్కగా బెల్లం అనేది పడుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ముక్కలు ఉడికాయ లేదనేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి ఈ ముక్క అనేది ఇంకా గట్టిగా ఉంది, మెత్తగా అయితే అవ్వలేదు కదా. ఇప్పుడు మనము సమానంగా ఈ ముక్కల్ని ఆ కుక్కర్ మొత్తానికి కూడా పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు అలా వదిలేయండి. లో ఫ్లేమ్లో ఒక విజిల్ అనేది తొందరగా వచ్చేస్తుంది, ఎందుకంటే అందులో వాటర్ ఏం లేదు కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత కొద్దిగా చల్లగైన తర్వాత కుక్కర్ పైన మూతను తీసేస్తే కనుక ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ముక్కలు అనేవి ఉడికిపోతాయి అన్నమాట. చూసారా? మనం వేసుకునే బెల్లం అంతా కూడా బాగా కరిగి ఈ ముక్కలకి పడుతుంది కాబట్టి ఈ స్వీట్ పొటాటో అనేది చాలా స్వీట్గా ఉంటుందన్నమాట. మామూలుగా అయితే స్వీట్ పొటాటో స్వీట్గా ఉంటుంది కదా, ఈ బెల్లం వేయడం వల్ల మరింత స్వీట్ పెరుగుతుంది. ఇందులో నీళ్లు కానీ, ఉప్పుని కానీ, అలాగే నెయ్యిని కానీ, నూనెని కానీ ఏం వేసుకోకుండా ఉడికించాం కాబట్టి ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకి పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. మీరు కూడా వీటిని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. ఈసారి మీరు ఉడికించుకునేటప్పుడు తప్పకుండా ఇలా ఉడికించుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లక్ష్మీ సింతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.